క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకునే పండుగ ఇది. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా డిసెంబర్ 25న క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటారు. అసలు డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు క్రిస్మస్ సందడి మొదలవుతుంది. రంగురంగుల లైట్లు, పాటలు, ప్రార్థనల మధ్య క్రిస్టియన్ల ఇల్లు, ప్రార్థనా మందిరాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అయితే క్రిస్మస్ వేడుకలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది స్టార్, క్రిస్మస్ ట్రీ. అసలు ఈ వేడుకల్లో స్టార్ ను ఎందుకు ఏర్పాటు చేస్తారు? చెట్టును ఆకర్షణీయంగా ఎందుకు అలంకరిస్తారు? దాని వెనుక ఆంతర్యం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రిస్మస్ స్టార్. క్రిస్మస్ పండుగలను పురస్కరించుకొని డిసెంబర్ నెలలో క్రైస్తవులంతా తమ ఇండ్లపై క్రిస్మస్ స్టార్ ను ఏర్పాటు చేస్తారు. ఈ నక్షత్రం క్రీస్తు రాకను, ఆయన జననాన్ని సూచిస్తుందని, క్రీస్తు ప్రపంచానికి తెచ్చిన వెలుగు, ఆశ, నిరీక్షణకు ఇది గుర్తుగా భావిస్తారని క్రైస్తవ మత బోధకులు, పెద్దలు చెబుతారు. యేసుక్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందని, దేశ జ్ఞానులు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిన ఆ నక్షత్రం ఎటు కదిలితే అటు పయనించారని, ఈ క్రమంలో ఆ నక్షత్రం జెరూసలేంలోని బెత్లెహేంలో పశువుల కొట్టం వద్ద తన ప్రయాణాన్ని ఆపిందని, తద్వారా ఆ పశువుల కొట్టం వద్ద అప్పుడే జన్మించిన ఆ యేసు ప్రభువును కనుగొన్నారని చెబుతారు. అలా అప్పటి నుంచి క్రైస్తవుల్లో నక్షత్రానికి ప్రాధాన్యం ఏర్పడిందని, క్రీస్తు జన్మించిన ప్రదేశానికి దారి చూపిన నక్షత్రానికి గుర్తుగా క్రైస్తవులంతా తమ ఇండ్లలో క్రిస్మస్ స్టార్స్ ను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ వేడుకల్లో అత్యంత ఆకర్షణీయంగా నిలిచే ఈ చెట్టు కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఆశ, ఆనందం, శాశ్వత జీవితానికి ప్రతీకగా భావిస్తారని మత పెద్దలు చెబుతారు. క్రిస్మస్ చెట్టు సంప్రదాయం జర్మనీలోనే ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో అక్కడి క్రైస్తవులు అలంకరించిన చెట్లను తమ ఇళ్లలో ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజభవనంలో క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడంతో ఇది క్రైస్తవ ప్రపంచమంతటా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. సాధారణంగా చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని అన్ని నాగరికతలు గుర్తించాయి. ఈ క్రమంలోనే అది క్రిస్మస్ అలంకరణలో భాగమైంది. ఇక క్రిస్మస్ చెట్టును కుటుంబ సభ్యులందరూ కలిసి అలంకరించడం ఒక ప్రత్యేక అనుభూతి. ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది, తరాల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. చెట్టుపై మెరిసే లైట్లు చలికాలపు చీకటిలో ఆనందాన్ని, సానుకూలతను నింపుతాయి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి మానవాళికి ప్రేమ, శాంతి, ఆనందాన్ని పంచేందుకు వచ్చారని గుర్తు చేస్తూ ఆ భావనకు ప్రతీకగా క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసుకోవడం ఒక అందమైన సంప్రదాయంగా చెబుతారు.